చూస్తున్నాం. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరేందుకు కూడా సిద్ధమయ్యారు. నేడు రేపు అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరతానని ఇప్పటికే రేవంత్ రెడ్డి దగ్గర ప్రకాష్ గౌడ్ తెలిపారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు ప్రకాష్ గౌడ్. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. నేడో రేపు అనుచరులతో కలిసి ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారు రేవంత్ రెడ్డి సమక్షంలో. తెలంగాణలో రసవత్తరంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ కు ఊహించని షాక్ తగలనుంది. 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కేసీఆర్ మాట్లాడిన తెల్లారే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కాంగ్రెస్ లో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరేందుకు కూడా సిద్ధమయ్యారు. నేడో రేపు అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరుతానని రేవంత్ కి తెలిపారు ప్రకాష్ గౌడ్. సీఎం రేవంత్ సమక్షంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని వ్యాఖ్యానించిన తెల్లారే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెళ్ళి వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అనుచరులతో కలిసి రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతానని ఆయన స్పష్టం చేశారు. దీంతో కేసీఆర్కి ఇది ఊహించని షాక్గా చెప్పవచ్చు. నిన్ననే ఆయన బీఆర్ఎస్కు సంబంధించిన 17 మంది పార్లమెంటు అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో తెలంగాణ భవన్లో సమావేశం పెట్టుకొని వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసం 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు, వారు వస్తానికి సిద్ధంగా ఉన్నారని నిన్న వ్యాఖ్యానించారు. వ్యాఖ్యానించిన మరునాడే ఈ సంఘటన జరిగింది. దీన్ని బట్టి ఒక బంతిని గోడకి ఎంత బలంగా కొడితే తిరిగి అంతే వేగంగా బంతి ఎలా వెనక్కి వస్తుందో ప్రస్తుతం ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అదే రకమైన రాజకీయాలు నడుపుతున్నారు. అది ఊహించని షాక్గా బీఆర్ఎస్కి చెప్పవచ్చు. కేసీఆర్ బీఆర్ఎస్లోని నాయకులకు, కార్యకర్తలకు ఆత్మవిశ్వాసం నింపేందుకు నిన్న వ్యాఖ్యలు చేస్తే ఆ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా సన్నగిల్లే విధంగా ఆత్మవిశ్వాసం మీద రేవంత్ రెడ్డి చాలా బలమైన దెబ్బ కొట్టిండని ఇప్పుడు మనం భావించాల్సి ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తనకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయన మాట్లాడుకున్నారు. దీంతో పాటు మరికొందరు మంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా రేపో మాపో జాయినింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ డోర్లు ఓపెన్ చేయొద్దు, అందరినీ జాయిన్ చేసుకోవద్దు అంటూ అధిష్టానం నుంచి కొంత వలసలను ప్రోత్సహించొద్దు, ఫిరాయింపులను ప్రోత్సహించొద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటిస్తూ జైనింగ్స్ అనేవి చాలా స్లోగా చేసుకుంటూ పోతున్నారు. కానీ కేసీఆర్ ఒక రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, దాన్ని వెంటనే రేవంత్ రెడ్డి తిరిగి వాటిని తీసుకోవడం, కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకునే కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే 5 సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ వంతైంది. ఆ తర్వాత మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీ
జాయిన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది, జాయిన్ చేసుకుంటుంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్కి ఇది ఊహించని సాకు. అనేక సర్వేలు, అనేక ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 1, 2 లేదా 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందంటూ అనేక సర్వేలు స్పష్టం చేస్తున్న ఈ తరుణంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా బీఆర్ఎస్కు చాలా బిగ్ షాక్గా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేనే చేజారిపోతున్నాడంటే మిగతా నాయకులందరూ చాలా ఆత్మవిశ్వాసం సన్నగిలుతుంది. కడియం కావ్యకు వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ కన్ఫర్మ్ చేస్తే, ప్రకటిస్తే ఆమె నేను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయలేను, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ప్రజలలో బీఆర్ఎస్ పైన ఒక రకమైన చెడు అభిప్రాయం ఉంది కాబట్టి నేను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయలేనని చెప్తూ ఆమె కేసీఆర్కి ఒక లేఖ రాసి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రకటించిన చాలామంది అభ్యర్థులు ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్ళలేదు, ప్రచారాన్ని ముమ్మరం చేయలేదు. నామనాగేశ్వరరావు ఖమ్మం అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన ఇంకా ప్రచారాన్ని ప్రారంభించలేదు. మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవిత ఉన్నారు, ఆమె ఇంకా పూర్తిగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళట్లేరు, సభలు సమావేశాలు ఇవేం నిర్వహించుకోవట్లేరు. అంటే బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు కూడా ఇంకా అనిశ్చితిలో ఉన్నారు. పోటీ చేస్తే ఎలా ఉంటుంది, చేయకుంటే ఎలా ఉంటుంది, పోటీ చేస్తే అనేక వ్యవహారాలు ఉంటాయి, ఆర్థికపరమైన వ్యవహారాలు, ఇతరత్ర వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ ఇప్పుడు మనం భరించగలమా? కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, బీజేపీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ హవాతో వారు కూడా కొంత దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ 2 బలమైన పార్టీలను మనం తట్టుకోగలమా అనే ఒక అనిశ్చితి లేకుంటే ఒక అభిప్రాయం ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థులలో ఉంది. కాబట్టి బీఆర్ఎస్ అయితే కొంత డోలాయమాన పరిస్థితిలో ఉంది. బీఆర్ఎస్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇబ్బందికరంగా ఉన్న బీఆర్ఎస్ పైన ప్రకాష్ గౌడ్ రూపంలో మరో భారీ దెబ్బ తలగబోతుంది. రేపో మాపో ఆయన తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. చేరుకుంటుంది. అదే